హలో అండి. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది పచ్చి మామిడికాయలు. ఈ పచ్చి మామిడికాయలతో పప్పు చేసుకుని అప్పడాలు వడియాల కాంబినేషన్తో వేడి వేడి అన్నం తింటూ ఉంటే అబ్బా అనిపించక మానదు కదండి. ఈరోజు నేను మీకు పచ్చి మామిడికాయలతో పచ్చిమిర్చి ఎక్కువ వేసి పప్పు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల పప్పుకి 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా మామిడికాయ పీల్ చేసుకుని క్యూబ్స్ రూపంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు నేను 2 కప్పుల పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నా నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 8 నుంచి 10 వరకు ఘాటైన పచ్చిమిర్చి వేసుకుని ఇలా తింపుకొని వేసుకున్నాను. ఎప్పుడైనా మామిడికాయ పప్పులో ఘాటైన పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలి. ఈలోపు నేను ఒక స్టీల్ గిన్నె తీసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దానిలో వేసుకుని కొంచెం 50 to 100 ml వాటర్ వేసుకుని దాన్ని కూడా స్టవ్ ఆన్ చేసి సిమ్లో 5 నుంచి 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయండి. మనకి పప్పు అయ్యేలోపు మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూసారా, పుల్లటి మామిడికాయ అవ్వడం వల్ల ఇంకా తొందరగా ఉడికిపోయాయండి. ఇక్కడ నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను. ఫ్లేమ్ ఆవిరంతా పోయిన తర్వాత పప్పును చూసుకుంటే ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గరిటెతో ఇలా మెదుపుకొని ఉడికిపోయిన మామిడికాయ గుజ్జును కూడా వేసుకొని పప్పుకి అంతా పులుపు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేశానండి. జారుగా ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా పప్పు. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుని బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ పప్పుకి మరింత టేస్ట్ రావడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చికారం తీసుకున్నానండి. ఇలా తాలింపులో పచ్చికారం వేసుకోవడం వల్ల పప్పులకి మరింత టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత ఆ తాలింపుని ఈ విధంగా కలియబెట్టుకున్న పప్పులో వేసేసి బాగా పప్పు అంతా కలిసే విధంగా ఇలా బాగా తిప్పుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ కమ్మనైన పప్పు రెడీ అయ్యింది.